ఇప్పుడు మనకి ఉద్యోగస్తుడికి టెంపరరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, కాంట్రాక్ట్ సర్వీస్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు. ఇలాంటి ఉద్యోగస్తులందరూ కూడా చూడండి. అదర్ కైండ్స్ ఆఫ్ లీవ్ ఫర్ బోత్ టెంపరరీ రెగ్యులర్ సబార్డినేట్ ఆర్ ఇన్ఫీరియర్ ఎంప్లాయీస్ ఆర్ నేను చెప్పిన కేటగిరీస్లో మాదిరిగా ఈ ఈ వాలంటీర్స్ వ్యవస్థ కానీ వీళ్ళందరికీ కూడా అందరికీ కూడా 15 రోజులు క్యాజువల్ లీవ్ ఇవ్వచ్చు. విలేజ్ సర్వెంట్స్కి కానీ, వాలంటీర్స్కి కానీ, కాంట్రాక్ట్ సర్వీస్లో చేసేటోళ్ళు ఎవరికైనా సరే ఇవ్వచ్చు. అయితే వీళ్ళందరూ కూడా టెంపరరీ నేచర్లో పనిచేస్తారు కాబట్టి డ్రాయింగ్ ఆఫీసర్గా, ఆఫీస్ హెడ్గా, కంట్రోలింగ్ అథారిటీగా కూడా నెలకు ఒక రోజు లెక్కన మాత్రమే సెలవు గ్రాంట్ చేయాలి. ఏది? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇలాంటి వాళ్ళకి, వాలంటీర్సు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అట్లా ఉన్నటువంటి వాళ్ళకి. తర్వాత ఇవి సంవత్సరానికి 15 రోజులు, ఎవరికైనా సంవత్సరానికి 15 రోజులు శాంక్షన్ చేస్తారు. అయితే ఏంటంటే నెలకు ఒక రోజు లెక్కన వాళ్ళకి శాంక్షన్ చేస్తారు. టెంపరరీ ఎంప్లాయీస్కి 10A1 కింద అపాయింట్ అయిన వాళ్ళకి మాత్రం అతను ఆఫీసరు డిస్క్రియేషన్ మీద శాంక్షన్ జరుగుతుంది. ఏంటంటే మ్యాక్సిమం అక్యుములేషన్ 15 రోజులు వాడుకోవచ్చు. ఏది? సంవత్సరం మొత్తం మీద. ఇది వాడుకునేటప్పుడు ఎట్లా వాడాలంటే ఒకేసారి 10 రోజులు మించకుండా హాలిడేస్ అవన్నీ కూడా పబ్లిక్ హాలిడేస్ కానీ, స్పెషల్ క్యాజువల్ లీవ్లు కానీ, కాంపెన్సేట్ లీవ్లు కానీ, ఆప్షనల్ హాలిడేస్ కానీ ఇవన్నీ కలిపి 10 డేస్ మించి వాడుకోకూడదు. ఒకేసారి 10 రోజులకు మించి వాడుకోకూడదు అనేది. అది లీవ్ అప్లై చేసుకోవడానికి ఏంటంటే ప్రాథమికంగా ఉండాల్సింది ఏంటంటే దరఖాస్తు చేసుకునేటప్పుడు క్యాజువాలిటీ తెలియజేయాలి. అంటే నేను ఫలానా అస్వస్థతకు గురయ్యాను, అయ్యా నేను ఈ అస్వస్థతకు గురయ్యాను, డాక్టర్ సలహా మేరకు నాకు ఒక 2-3 రోజులు రెస్ట్ కావాల్సి వచ్చింది, దానికి సంబంధించి మీరు క్యాజువల్ లీవ్ మంజూరు చేయండి. ఫలానా ఆదివారం ఫలానా పండగ రోజు ఇవి నాకు సఫిక్సో ప్రిఫిక్సో చేయండి. సఫిక్స్ ప్రిఫిక్స్ అంటే మామూలుగా ప్రిఫిక్స్ అంటే ముందుగా జరిగిపోయిన దాన్ని ప్రిఫిక్స్ చేయటం. తర్వాత సఫిక్స్ అంటే రాబోయేదాన్ని మనం శనివారం వరకు మనం సెలవు పెట్టాం, సోమవారం డ్యూటీలు కావాలి, ఆదివారం సెలవు వచ్చింది, ఆదివారాన్ని సఫిక్స్ చేసుకుంటాం. ప్రిఫిక్స్ అంటే ముందుగా మనకి సెలవు వచ్చింది, తర్వాత రోజు నుంచి సెలవులు వెళ్తాం, అలాంటి చదువు ప్రిఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ సఫిక్స్ క్యాజువల్ లీవ్కి వాడుకోవచ్చు, ఏ రకమైన సెలవుకైనా కూడా ప్రిఫిక్స్ సఫిక్స్ లీవ్లు వాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇదేంటంటే ఇప్పుడు జనరల్గా మిడిల్ ఆఫ్ ది మంత్ కనుక జాయిన్ అయితే ఆ నెలని ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేసి లెక్కగట్టేటప్పుడు ఏంటంటే ఆ ఇయర్లో మనం మిగిలిన పీరియడ్ ఎన్ని నెలలు అయితే ఉన్నాయో అట్లా లెక్కగట్టి 15/12 అంటే 12 months ఉంటే 15 days ఎరగ వస్తాయి. అదే 11 నెలలు ఉంటే ఎట్లా వస్తుంది? 15/11 వేయాలి. సంవత్సరానికి 15 రోజులు అట్లా డివైడ్ చేస్తే 0.5 కనుక వస్తే దాన్ని నెక్స్ట్ 1గా రౌండ్ చేసి చేయాలి. ఇది రిటైర్ అవ్వబోయే వాళ్ళకి కూడా ఏదైనా లీవులు లెక్కగట్టేటప్పుడు ఇలాగా చేయాలి. తర్వాత క్యాలెండర్ ఇయర్కి 1st January నాడే అడ్వాన్స్ క్రెడిట్ ఇవ్వాలి వీళ్ళకి. క్యాజువల్ లీవులు కానీ, ఓహెచ్లు కానీ. క్యాజువల్ లీవులు ఏదర్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ ఆర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ క్యాండిడేట్స్ అందరికి కూడా స్టార్టింగే January 1st నాడు 15 రోజులు ఇవ్వాలి. తర్వాత అది వాడుకునే విధానం ఏంటంటే సెలవులతోటి ఏది ఓహెచ్లు కానీ, పబ్లిక్ హాలిడేస్ కానీ, సిపిఎల్స్ కానీ, సిపిఎల్స్ అనేది సపరేట్గా వస్తుంది, కాంపెన్సేటరీ లీవ్స్ అని కానీ వీటన్నిటితోటి కలిపి 10 రోజులకు మించి వాడుకోకూడదు. ఆప్షన్ హాలిడేస్ ఇది టెంపరరీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి వస్తుంది. ఇది మన క్లాస్ 4 ఎంప్లాయీస్కి వస్తుంది. సుపీరియర్ అంటే నాన్ గెస్టెడ్ నుంచి గెస్టెడ్ వరకు ఉండే వాళ్ళకి, లాస్ట్ గ్రేడ్ వరకు అందరికీ వస్తుంది. తర్వాత అడ్వాన్స్ క్రెడిట్ ఒకేసారి 5 రోజులు మనకి అడ్వాన్స్ క్రెడిట్లో ఉంచుతారు. ఇదేంటంటే ఏదైనా పండుగ సందర్భాల్లో అవైల్ చేసుకోవడానికి ఇస్తారు ఆప్షన్ హాలిడేస్. ఆప్షన్ హాలిడేస్ ఇప్పుడు కొన్ని పండుగలకి పబ్లిక్ హాలిడేస్ ఇస్తారు, కొన్ని పండుగలు ఆప్షన్ హాలిడేస్ ఇస్తుంది గవర్నమెంట్. అలాంటి ఆప్షన్ హాలిడే గవర్నమెంట్ ఆప్షన్ హాలిడేస్గా డిక్లేర్ చేసిన సందర్భంలో ఆ రోజు మనం పండుగని ఆప్షన్ హాలిడే సెలవుగా వాడుకోదలుచుకున్నప్పుడు ఆ సెలవుని మనం పెట్టుకోవచ్చు ఓహెచ్గా. తర్వాత ఆప్షన్ హాలిడే రోజు కానీ, పబ్లిక్ హాలిడే రోజు కానీ మన ఇమీడియట్ ఆఫీస్ హెడ్గా ఉండే ఆయన మన ఆఫీస్ హెడ్గా ఉండే వ్యక్తి డిడిఓ
పని చేయమని కనుక ఆర్డర్స్ కనిపిస్తే కంపల్సరీగా మీరు అటెండ్ అవ్వండి, మీకు ఇంకో రోజు అవకాశం ఇస్తానంటే అలాంటి రోజుకి మనం ఓహెచ్ స్థానంలో మరొక రోజు కాంపెన్సేటరీ లీవ్ సిపిఎల్ అంటారు, కాంపెన్సేటరీ పర్మిటెడ్ లీవ్. అది సిసిఎల్ కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ అనేది ఒకటి శాంక్షన్ చేస్తారు. ఆ శాంక్షన్ చేసిన తేదీ నుంచి ఇది 6 నెలలు ఉంటుంది వ్యాలిడిటీ. అట్లాంటి కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్స్ సంవత్సరం మొత్తం మీద ఎన్ని శాంక్షన్ చేయొచ్చు అంటే 10 చేయొచ్చు మ్యాక్సిమం. అతను బ్యాలెన్స్ ఎన్ని ఉండొచ్చు అంటే 7కు మించి ఉండటానికి లేదు, 10 అవైల్ చేసుకోవచ్చు. 6 నెలల పీరియడ్ అయిపోయిందంటే ఆ క్యాజువల్ సిసిఎల్ కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ మురిగిపోతుంది. 6 నెలల లోపలే అది వాడుకోవాలి. ఈ క్యాజువల్ లీవ్స్ సిఎల్స్ మాత్రం 15 రోజులు వాడుకోకుండా 10 రోజులు వాడుకుని 5 రోజులు నిల్వలో ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాంగులని ఆ 5 రోజులు మురిగిపోతాయి, మిగిలిన 5 రోజులు అదొకటి. ఓహెచ్లు కూడా అంతే మురిగిపోతాయి. కానీ సిసిఎల్స్ మురిగిపోవు. సిసిఎల్స్ 6 నెలల పీరియడ్ అయితేనే మురిగిపోతాయి. సో మ్యాక్సిమం సిసిఎల్స్ ఎన్ని వాడుకోవచ్చు? సంవత్సరానికి 10 వాడుకోవచ్చు. అంటే ఓ సంవత్సరానికి 10కి మించి ఇవ్వకూడదు. నిల్వలో 7 రోజులు మాత్రమే సిసిఎల్స్ ఉంటాయి. అంటే ఇవి ఆర్డర్స్, ఆఫీస్ ఆర్డర్ టర్న్ డ్యూటీగా క్లాస్ 4 ఎంప్లాయీస్కి అలాంటి వాళ్ళకి వేస్తారు. నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్కి సిసిఎల్స్ శాంక్షన్ చేయటం జరుగుతుంది. సో సిసిఎల్లు వాడుకోవచ్చు, ఓహెచ్లు వాడుకోవచ్చు, సిఎల్స్ అన్నీ కలిపి కూడా 10 రోజులకు మించి వాడుకోకూడదు. తర్వాత సిసిఎల్స్ వాడుకునేటప్పుడు స్పెసిఫిక్గా మీరు ఏ కారణం చెప్పకుండా సెలవు అడగాలి. అయ్యా నేను నాకు పని ఉంది, సెలవు గ్రాంట్ చేయండి అని అంటే శాంక్షన్ చేయరు. ఏ సందర్భంలో శాంక్షన్ చేస్తారు? క్యాజువాలిటీ, మీకు అవసరం ఏంటి అనేది మీరు తెలియజేయాలి. పండుగ కూడా మీరు ఏ పండుగ, ఆ పండుగను గురించి దేనికి చేసుకోదలుచుకున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆఫీస్కి 10:30కి రావాల్సింది కొంతమంది లేటుగా వస్తుంటారు. సో దీనికి ఆఫీసుల్లో అటెండెన్స్ రిజిస్టర్ లాగా సంతకాలు ఇప్పుడు నవేడేస్ ఏంది మామూలుగా ఫింగర్ ప్రింట్ వేసే సిస్టమ్ వచ్చింది కదా, స్కానింగ్, బయోమెట్రిక్. ఈ బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి టైం ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో ఓల్డెన్ ప్యాటర్న్లో ఏంది, రిజిస్టర్లో అటెండెన్స్ రిజిస్టర్ ఉండాలి, అటెండెన్స్ రిజిస్టర్ ఉండాలి. ఇప్పుడు బయోమెట్రిక్లో కూడా మీకు లేట్ పర్మిషన్ అలౌ చేస్తారు. ఎంతవరకు అలౌ చేస్తారు? 10:40 వరకు మామూలుగా 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ అలౌ చేస్తారు ఫ్రీగా. 10:40కి మించిపోతే లేట్ అటెండెన్స్ రిజిస్టర్లో మీ పేరు రాస్తారు. రాసి లేట్ అటెండెన్స్ మెయింటైన్లో మీరు పర్మిషన్ తోటి వెళ్ళినా, పర్మిషన్ లేకుండా వచ్చినా లేట్ అటెండెన్స్లో రాస్తారు. సో తర్వాత ఏ కారణం తెలుసుకొని మీ పర్మిషను తీసుకొని ఇస్తారు. అట్లా 3 లేట్ పర్మిషన్లు కనుకుంటే ఒక సిఎల్ కట్ చేస్తారు. సో మీ లేట్ పర్మిషన్లు ఒక 9 వచ్చినాయి అనుకుందాం. 9 లేట్ పర్మిషన్లకి ఎన్ని సిఎల్స్ వచ్చినాయి? 3 సిఎల్స్ కట్ చేయాలి. అట్లాంటి మీకు డిసెంబర్ నాటికి 10 రోజులు సిఎల్స్ వాడుకున్నారు, 5 రోజులు మిగిలినాయి. సో ఇంకెన్ని ఎన్ని లేట్స్ మిగులుతాయి? మనకి 3 లేట్స్ మిగులుతాయి. ఎందుకని అంటే మనం వాడుకున్న లేట్స్ కౌంట్ చేసి ఆ లేట్స్కి ఎన్ని సిఎల్స్ తీసేయాలో తీసేస్తే ఇంకెన్ని లేట్స్ మనకి మిగులుతాయో తెలుస్తుంది. 3 లేట్లు ఒక సిఎల్ కింద మనం సిఎల్స్ లీవ్లో ఉన్న క్రెడిట్లో ఉన్న లీవ్లో నుంచి మనం తగ్గించుకుంటాం, సిఎల్ క్రెడిట్లో నుంచి తీసేస్తాం. ఒకవేళ క్రెడిట్ లేకపోతే ఏం చేయాలి? ఎన్ని లేట్లు అయితే మిగిలినాయో ఆ లేట్లు నెక్స్ట్ ఇయర్ క్యారీ అవుట్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ అడ్వాన్స్ క్రెడిట్లో మళ్ళీ ఆ లేట్లకు 3 లేట్లు ఒక రోజు తీసేసి మిగిలినదే బ్యాలెన్స్ చూపిస్తాం అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ సిసిఎల్స్, ఓహెచ్ఎస్, సిసిఎల్స్. సో కాంపెన్సరీ ఇది వెన్ శాంక్షన్ ఈజ్ రిజెక్టెడ్ ఫర్ అవైలమెంట్ ఆఫ్ ఆప్షన్ హాలిడేస్. ఇదంతా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు మామూలుగా స్క్రీన్ షాట్స్లో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్, కాంపెన్సేట్ లీవ్ టర్న్ డ్యూటీ చేసినందుకు మాత్రం వస్తుంది. ఇది వ్యాలిడ్ రీజన్స్ మాత్రమే ఉంటుంది. 7 రోజులు మొత్తం క్యాలెండర్లో ఎట్ ఎనీ టైం క్యాలెండర్లో 7 మాత్రమే వాడుకోవాలి. మ్యాక్సిమం 7 రోజులు నిల్వలో ఉంటాయి. యాజ్ క్యాజువల్ లీవ్ క్రెడిట్లో 7 రోజులు మాత్రం ఉంటాయి. మ్యాక్సిమం మాత్రం 10 డేస్ వరకు
కాంపెన్సేటరీ లీవ్స్ మాత్రం వాడుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ డ్యూటీ చేసిన సందర్భాల్లోని లీవ్ నాట్ డ్యూ. ఈ లీవ్ ఏంటంటే టెంపరరీ ఎంప్లాయీస్కి అసలు ఎలిజిబిలిటీ లేదు. అసలు టెంపరరీ ఎంప్లాయీస్కి హాఫ్ పే లీవ్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఈ లీవ్ నాట్ డ్యూ కూడా టెంపరరీ ఎంప్లాయీస్కి లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే టెంపరరీ నుంచి సర్వీస్ రెగ్యులరైజ్ అవుతారో, ఏదైనా క్లాస్ 4 సుపీరియర్ ఏ రకం కేటగిరీ ఉద్యోగులైనా సరే వాళ్ళకి సర్వీస్ రెగ్యులరైజేషన్ అయిన తర్వాత 180 రోజులు లీవ్ నాట్ డ్యూ ఎంటైర్ సర్వీస్లో శాంక్షన్ చేయొచ్చు. సర్వీస్ మొత్తం డ్యూరింగ్ టెన్యూర్ ఆఫ్ సర్వీస్. టెన్యూర్ అంటే ఎంటైర్ సర్వీస్లో లీవ్ నాట్ డ్యూ 180 రోజులు శాంక్షన్. కానీ ఇది ఎట్లా అంటే మనం సంపాదించబోయే సెలవులో మనకు శాంక్షన్ చేసిన సెలవు ఏ లీవు లేని సందర్భంలో, ఎరండ్ లీవ్ కానీ హాఫ్ పే లీవ్ కానీ లేని సందర్భంలో మాత్రమే లీవ్ నాట్ డ్యూ శాంక్షన్ చేస్తారు. ఎరండ్ లీవ్ లేకుండా హాఫ్ పే లీవ్ లేకుండా ఉన్న సందర్భంలో టు బి గ్రాంటెడ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ ఓన్లీ, నాట్ టు బి గ్రాంటెడ్ ఫర్ ప్రైవేట్ అఫైర్స్. అంటే ఏంది, మెడికల్ గ్రౌండ్స్లోనే చేస్తారు ఇది లీవ్ నాట్ డ్యూ. అది కూడా 180 రోజులు మించకూడదు. మ్యాక్సిమం దట్ కెన్ బి గ్రాంటెడ్ టు ది ఎంటైర్ సర్వీస్ అండ్ ఎట్ ఏ టైమ్ ఈజ్ ఆల్సో. ఒకేసారి 180 రోజులు వాడుకోవచ్చు, ఎట్ ఏ టైమ్ 180, ఎంటైర్ సర్వీస్లో కూడా 180. కానీ మనకి ఒక 60 రోజులే అవసరం అనుకో, 60 రోజులు లీవ్ నాట్ డ్యూ శాంక్షన్ చేయించుకుంటాం. ఈ లీవ్ నాట్ డ్యూ శాంక్షన్ చేసుకున్న తర్వాత మనకి లీవ్ లేదు కదా, ఈ 60 రోజులు రాబోయే సంపాదించడానికి సంవత్సరానికి 20 రోజులు లెక్కన వస్తుందిగా, 3 సంవత్సరాల్లో చెల్లిపోతుంది. తర్వాత వచ్చేది అడ్వాన్స్ క్రెడిట్ ఏవైతే ఉంటుందో హాఫ్ పే లీవ్ మనకి బ్యాలెన్స్ ఉండిపోతుంది. నెక్స్ట్ ప్రిపరేటరీ రిటైర్మెంట్ షల్ బి అప్లైడ్ బిఫోర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్కు ముందు 180 రోజులు వాడుకోవచ్చు. దానికి క్యాష్ ఈక్వలెంట్ లీవ్ శాలరీ తీసుకోవచ్చు. అయితే 2 మంత్స్ ముందు, రిటైర్మెంట్కి ముందు 2 మంత్స్ ముందు అప్లికేషన్ ఉండాలి ఏ పరిస్థితిలో. ఒకవేళ ఇది ఏదైనా శాంక్షనింగ్ అథారిటీస్ కనుక రిజెక్ట్ చేస్తే ఆ లీవ్ని రిటైర్మెంట్ తర్వాత మనం శాంక్షన్ చేయించుకొని లీవ్ శాలరీగా తీసుకోవచ్చు. అంటే మిగిలిన లీవ్ కింద రెసిడ్యువల్ లీవ్ శాలరీ కింద శాంక్షన్ అవుతుంది. రిటైర్మెంట్ ముందు 180 రోజులు ప్రిపరేటరీ లీవ్ అని ఉంటుంది. ఆ ప్రిపరేటరీ లీవ్లో ఎరండ్ లీవ్ మనం శాంక్షన్ చేయించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా శాంక్షన్ చేయకపోతే అదే లీవ్ మిగిలిపోతుంది కాబట్టి ఆ మిగిలిపోయిన ఆ లీవ్ని మనం క్యాష్ రూపంలో తీసుకొని శాంక్షన్ చేయించుకోవచ్చు. అది తర్వాత స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది ఏంటంటే, ఇది ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇప్పుడు కరోనా వచ్చింది, 14 days మనకి స్పెషల్ లీవ్ కింద శాంక్షన్ చేశారు. ఇది కూడా ఏ లీవ్ అకౌంట్కి జమ కాదు, హౌస్లోనే ఉండి తర్వాత ఇప్పుడు జబ్బు చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే హౌస్లో ఉండడానికి 14 రోజులు పర్మిషన్ ఇచ్చింది. సో అలాంటి సందర్భంలో స్పెషల్ క్యాజువల్ ఇస్తారు. తర్వాత స్పెషల్ లీవ్ ఏదైనా లోకల్ హాలిడేస్లో స్పెషల్ లీవ్ శాంక్షన్ చేస్తారు. లోకల్ హాలిడేస్ ఎట్లా ఇస్తారంటే, ఎలక్షన్స్ జరిగేటప్పుడు కలెక్టర్ లోకల్ హాలిడే డిక్లేర్ చేస్తారు, ఓటు వేసి రావడానికి కానీ ఇలాంటి సందర్భాల్లో. తర్వాత కాంపెన్సేటరీ లీవ్ అంటే ఏదన్నా ఒక రోజు ఒక వర్కింగ్ డే, ఒక హాలిడే, పబ్లిక్ హాలిడే రోజు పని చేయమని ఆర్డర్ కనుక ఇస్తే ఆ రోజు కాంపెన్సేషన్గా ఇంకో రోజు కాంపెన్సేటరీ లీవ్ శాంక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇదేంటంటే అసలు లీవ్ రూల్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు లీవ్ ఎరండ్ బై డ్యూటీ మనం ఫస్టే చెప్పుకున్నాం, డ్యూటీ చేస్తేనే వస్తుంది. శాంక్షన్ చేసేటప్పుడు డ్యూటీ చేస్తేనే లీవ్ శాలరీ వస్తుంది. అవన్నీ లీవ్ శాలరీ కంట్రిబ్యూషన్స్ కూడా పే చేసి ఉండాలి. ఫారెన్ సర్వీస్కి అనుకుంటే అలాంటి ఎంప్లాయీకి ఫారెన్ లీవ్ శాలరీ కంట్రిబ్యూషన్ కట్టాలి. అంటే లీవ్ ఎరండ్ బై డ్యూటీ, సంపాదిస్తేనే లీవ్ వస్తుంది. అది FR 60 ప్రకారం వస్తుంది. నెక్స్ట్ 66 ఏంటంటే, FR 66 ఏం తెలియజేస్తుందంటే, FR 66 లీవ్ శాంక్షనింగ్ అథారిటీస్ ఎవరనేది తెలుపుతుంది. లీవ్ శాంక్షనింగ్ అథారిటీస్ మనకు ఎరండ్ లీవ్ శాంక్షన్ చేయాలి, తర్వాత ఎవరు ఎంత పీరియడ్ శాంక్షన్ చేయాలి అంటే, సపోజ్ మీకున్నాయి ఫస్ట్ 2 months ఎంపీడీఓ చేయొచ్చు, తర్వాత మీకు 2 months దాటిందనుకోండి ఏం చేయొచ్చు, డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ చేయొచ్చు 6 months వరకు. తర్వాత కలెక్టర్ చేయాలి. తర్వాత అంతకు మించితే 1 year దాటిపోతే ఏం చేయాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. సో గవర్నమెంట్కి రాసి
ఆ ఫర్దర్ పీరియడ్ శాంక్షన్ చేయాలి. అలాంటిది 66 అనేది లీవ్ శాంక్షనింగ్ అథారిటీస్ తెలిపెట్టి ఉంటుంది. తర్వాత 67 ఏంటంటే లీవ్ హక్కు నాకు శాంక్షన్ చేయాలి అనేది అడగకూడదు. లీవ్ అనేది మనకు రైటే, కానీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ మనకు హక్కుగా ఉందని అంటాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ పబ్లిక్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ఇప్పుడు పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటి సందర్భంలో నాకు శాంక్షన్ కావాలంటే వర్క్ తప్పించుకోవడానికి సెలవు అడగడానికి లేదు. ఇప్పుడు కలెక్టర్ ఏదైనా స్పెషల్ క్యాంపెయిన్ కండక్ట్ చేయించాడు, ఏదన్నా సైక్లోన్స్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ డ్యూటీస్ వేసారు, ఆ డ్యూటీస్ తప్పించుకోవడానికి లీవ్ పెడితే శాంక్షన్ చేయాలి. అట్లాగే ఆఫీసులో మీకు ఇచ్చిన పంచాయత్ సెక్రటరీస్గా మీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఏదైనా ఒక ఇది ఇచ్చాడు అనుకోండి, ఆ డేస్లో కంప్లీట్ చేయాలి, కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ డేట్ లోపల కంప్లీట్ చేయాలంటే ఆ డేట్స్ మీరు తప్పించుకొని సెలవులు పెట్టుకుంటామంటే ఒప్పుకోరు. సో అదేంటంటే మామూలుగా హక్కుగా నాకు ఉన్నది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లీవ్ పెట్టుకోవడానికి వెసులుబాటు గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ లీవ్ అనేది శాంక్షన్ చేసే అధికారి విచక్షణ మీద ఉంటుంది. ఇతను సెలవు పెడితే ఆఫీస్కి పని అంతరాయం జరుగుతుంది, పని ఆగిపోతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్ల ఇతనికి లీవ్ శాంక్షన్ చేయకూడదు అనుకుంటే 67 ఎఫ్ఆర్ 67 ప్రకారం లీవ్ రిఫ్యూజ్ చేయొచ్చు. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు ఎఫ్ఆర్ 68 ఏంటంటే లీవు ఏ లీవ్ అన్న పెట్టు, ఆ లీవ్ ముందు ప్రిఫిక్స్ సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ముందు వచ్చే హాలిడే, అంటే మనం సోమవారం నుంచి సెలవు పెట్టదలుచుకుంటే ఆదివారాన్ని ప్రిఫిక్స్ చేయమని అడగాలి. అట్లాగే శనివారం తోటి మన లీవ్ అయిపోయి ఆదివారం వచ్చిందనుకోండి, అప్పుడు ఆదివారాన్ని సఫిక్స్ చేయమని అడగాలి. సో ఎరండ్ లీవ్లో పెట్టిన అదే పరిస్థితి. మధ్యలో వచ్చే ఆదివారాలు సెలవులు అలాంటివి కూడా లీవ్ కిందనే వస్తాయి. ఏది ఇన్ కేస్ ఆఫ్ ఎరండ్ లీవ్, హాఫ్ డే లీవ్ అలాంటి వాటిలో. ఇన్ కేస్ ఆఫ్ మధ్యలో హాలిడేస్ వచ్చినాయి, ఇప్పుడు ఈ సెలవులు పెట్టేటప్పుడు ఏమైంది, ఫలానా రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి, ఆ రోజులు నాకు పబ్లిక్ హాలిడేస్ కిందనో ఫలానా రోజులు సిఎల్ కిందనో గ్రాంట్ చేయండి అని అట్టు పెట్టుకోవచ్చు వాటి సిఎల్స్ విషయంలో. కానీ వీటి ఎరండ్ లీవ్, హాఫ్ డే లీవ్ అలాంటి వాటిల్లో మాత్రం ఏం చేయొచ్చు, ప్రీవియస్ శాంక్షన్ అది లేకుండా ప్రిఫిక్స్ సఫిక్స్ చేసుకోవడానికి పర్మిషన్ కోరుతూ సెలవు గ్రాంట్ చేయించుకోవాలి. లీవ్ అప్లికేషన్లో మెయిన్గా మీరు పర్పస్ చెప్పాలి, ఎందుకు లీవ్ అడుగుతున్నారో చెప్పాలి, అడ్రస్ ఇవ్వాలి. తర్వాత ఒకవేళ మెడికల్ గ్రౌండ్స్ మీద లీవ్ పెడితే సపోర్టింగ్ బై మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రైవేట్ అఫైర్స్ అయితే ఆ ఏ పర్పస్ అని క్లియర్గా ఉండాలి. తర్వాత ఎఫ్ఆర్ 69 ప్రకారం ఏంటంటే లీవ్లో ఉండగా ఎలాంటి ఇతరత్ర ఉద్యోగాలు కానీ ఏమీ చేయలేదు. తర్వాత ఒకవేళ ఏదన్నా డ్యూటీ చేస్తా లీవ్లో ఉన్నప్పుడు కానీ నో ప్రివెంట్ టు బి అండర్టేకెన్ బై గవర్నమెంట్ సర్వెంట్ వైల్ ఆన్ లీవ్ వితౌట్ ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ అపాయింటింగ్ అథారిటీ. అంటే లీవ్లో ఉండగా ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేయకూడదు. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ రెగ్యులర్ డ్యూటీ చేస్తూ కూడా వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ అలౌ చేస్తుంది, ప్రైవేట్ ప్రాక్టీస్ అలౌ చేస్తుంది. సో అలాంటి పర్మిషన్స్ ఏదైనా ఇచ్చుంటే డ్యూటీ చేస్తున్న ఉండి కానీ లీవ్లో ఉన్న కానీ అలాంటి వ్యక్తులకి ఏదైనా పర్మిషన్ ఇచ్చుంటే ఆ వ్యక్తులు ఏం చేయొచ్చు, ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. కానీ అందరికీ ఇవ్వరు. తర్వాత అంతే రికాల్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీ లీవ్లో వెళ్ళినప్పుడు అతని లీవ్లో నుంచి వెనక్కి రమ్మనే అధికారము ఆ ఆఫీసర్కి, లీవ్ శాంక్షనింగ్ అథారిటీకి ఉన్నది. ఒకవేళ మధ్యలో రికాల్ చేస్తే అతను రావడానికి ఆఫీస్కి దూరంగా అనుకుంటే, అతను ఉండే స్థానం నుంచి ఆఫీస్కి ఏదైనా అంటే ఎక్కడికన్నా పోయి ఉన్నాడు, ఫలానా ఊరు వెళ్ళాను రావడానికి, అలాంటి సందర్భంలో అతనికి టీఏడిఏ కూడా ఇస్తారు. అర్జెంటుగా నువ్వు డ్యూటీకి అటెండ్ అని కనిపిస్తే టీఏడిఏ అంటే రానుబోను ట్రావెల్ ఖర్చులు ఇస్తారు. అతను రికాల్ చేసేదానికి ఎఫ్ఆర్ 70 ప్రకారం అధికారికి ఉన్నది. ఎఫ్ఆర్ 71 ఏంటంటే తర్వాత మెడికల్ సర్టిఫికేట్ మీద లీవ్ అప్లై చేస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ జాయినింగ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు ఎఫ్ఆర్ 71 ప్రకారం సపోర్టింగ్గా ముందు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ ఫిట్నెస్ సర్టిఫికేటు జాయినింగ్కి ఇవ్వాలి. ఇప్పుడు లీవ్ పెట్టాడు, లీవ్ అయిపోకుండానే మనం
ఇదేంటే వైల్ ఆన్ లీవ్ ది గవర్నమెంట్ సర్వెంట్ కెనాట్ రిటర్న్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ లీవ్. నాకు 6 నెలలు సెలవు కావాలి అని ముందుగానే లీవ్ అప్లికేషన్ పెట్టాడు. పెట్టినాక ఏమవుతుంది, అతను 4 నెలలు అవైల్ చేసుకొని నేను డ్యూటీకి వస్తాను అని అంటే అతను 15 రోజుల ముందు డ్రాయింగ్ ఆఫీసర్కి లీవ్ శాంక్షనింగ్ అథారిటీకి తెలియజేయాలి. తెలియజేసి నేను నా నా అనారోగ్యం నుంచి నేను కుదుటపడ్డాను, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు జాయినింగ్ రోజు సమర్పిస్తాను, సో నాకు మళ్ళీ జాయినింగ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అని 15 రోజుల ముందు అప్లికేషన్ పెట్టాలి. లేదా నేను అనుకున్న పని ప్రైవేట్ అఫైర్స్ మీద కూడా పలానా పని అయిపోయింది కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టాలి. అలాంటి సందర్భంలో ఏమవుతుంది, లీవు ప్రయర్ పర్మిషన్ లేకుండా నేను జాయిన్ అవుతాను అనకూడదు. 15 రోజుల ముందు పర్మిషన్ తోటి మళ్ళీ జాయిన్ అయ్యటానికి పర్మిషన్ తీసుకొని ఆ లీవ్ అయిపోయిన తర్వాత చేరేటప్పుడు ఆ లీవ్ అన్ఎక్స్పైర్డ్ లీవ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, శాంక్షన్ క్యాన్సిల్ చేస్తారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇవ్వాలి. తర్వాత 73 ఏంటంటే లీవు పెట్టాడు, పెట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేయలేదు, తర్వాత అనాథరైజ్డ్గా ఉన్నాడు, రిమైనింగ్ యాబ్సెంట్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ లీవ్ పెట్టి ఆ పీరియడ్ అయిపోయినా కూడా ఎలాంటి లీవ్ అప్లికేషన్ పెట్టకుండా ఉంటే అలాంటి అతనికి ఏం చేయొచ్చు, అన్లెస్ ఇట్ ఈస్ శాంక్షన్ అట్లీస్ట్ ట్రీటెడ్ యాజ్ అనాథరైజ్ యాబ్సెన్స్. ఇప్పుడు లీవ్ అప్లై చేయకుండా పొడిగించకుండా కనుక పొడిగించి ఏదో టెలిగ్రామ్లో కొడుతూ అది శాంక్షన్ చేయకుండా ఉంటే లీవ్ శాంక్షన్ కదా ఏం చేయొచ్చు, దాన్ని అనాథరైజ్ యాబ్సెన్స్ కింద కూడా చేయొచ్చు. సో అలాంటి సందర్భాలు చాలా జరుగుతాయి ఎంప్లాయీస్ విషయంలో. అనాథరైజ్ యాబ్సెన్స్ మోర్ దాన్ 1 year కనుక ఉంటే అతని మీద సిసిఆర్ రూల్స్ ప్రకారం కూడా యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత లీవ్ నాట్ డ్యూ చెప్పాను, ఏంటంటే ఏ లీవ్ లేనప్పుడు అతనికి హాఫ్ పే లీవు 6 months వరకు మెడికల్ సర్టిఫికేట్ మీద ఇవ్వచ్చు. ఇది లీవ్ నాట్ డ్యూ అనేది ఎంటైర్ సర్వీస్లో ఇస్తాము, ఏం డబుల్ అయింది ఇస్తాము. ఈ లీవు ఏంటంటే రాబోయే లీవ్లో తగ్గించుకొని ఇచ్చేది. లీవ్ నాట్ డ్యూ మెడికల్ సర్టిఫికేట్ మీద మాత్రమే హాఫ్ పే లీవ్ మీద పర్మనెంట్ ఎంప్లాయీస్కి లీవ్ నాట్ డ్యూ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకేసారి 6 నెలలుగా వాడుకోవచ్చు, ఎంటైర్ సర్వీస్లో 6 నెలలకు మించి వాడుకోవడానికి లేదు. ఇది నెక్స్ట్. తర్వాత వెకేషన్ డిపార్ట్మెంట్లో లీవ్లో ఉన్న సందర్భంలో ఏమవుతుందంటే, వెకేషన్ మీన్స్ టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి వెకేషన్ పీరియడ్ ఉంటుంది. వెకేషన్ పీరియడ్లో ఏదైనా లీవ్ అవైల్ చేసుకుంటే అది వెకేషన్లో కలిసిపోతుంది. సో అంత మాత్రాన లీవ్లో ఆ వెకేషన్ పీరియడ్లో లీవు అసలు శాంక్షన్ చేస్తే ఏమవుతుంది, వెకేషన్ పీరియడ్లోనే అది కలిసిపోతుంది, లీవ్ శాంక్షన్ అయ్యి కూడా ఉపయోగం ఉండదు. సో ఎవరు పెట్టుకున్నారు, వెకేషన్ ఉన్నప్పుడు లీవ్ పెట్టుకోవాల్సిన పని లేదు. లీవ్లో ఉన్న వ్యక్తి వెకేషన్ ఫాలో అయ్యింది, సో అతను వెకేషన్ ఫాలో అయ్యే నాటికి ఎంతైతే లీవ్లో ఉన్నాడో ఆ లీవ్ ఓకే, మిగిలిన పీరియడ్ అంతా కూడా వెకేషన్ కింద వెళ్ళిపోతుంది. సో వెకేషన్లో ఉన్న పీరియడ్లో లీవు నాకు క్యాన్సిల్ చేసి వెకేషన్ అలౌ చేయండి అని పెట్టుకోవాలి అతను ఆ టైంలో. అట్లా అప్లికేషన్ పెట్టుకుంటేనే అది మారుస్తారు, పెట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది, లీవ్ కింద ట్రీట్ చేస్తారు ఆ పీరియడ్ని. తర్వాత స్పెషల్ డిజేబిలిటీ లీవ్ ఏంటంటే ఇది టెంపరీ, స్పెషల్ డిజేబిలిటీ టెంపరీకి పర్మనెంట్ ఎంప్లాయీస్కి చేస్తారు. స్పెషల్ డిజేబిలిటీ శాంక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. ఇది ఏదైనా ఆఫీస్ నుంచి ఆఫీస్కి పోయి పనిచేసేటప్పుడు జరుగుతుంది, ఇంటి నుంచి ఆఫీస్కి కానీ ఆఫీస్ నుంచి ఇంటికి కానీ వచ్చేటప్పుడు స్పెషల్ డిజేబిలిటీ లీవు శాంక్షన్ చేయరు. ఇది ఫస్ట్ 3 నెలల లోపల ఫుల్ శాలరీ వస్తుంది, స్పెషల్ డిజేబిలిటీ లీవ్ ఎర్న్ లీవ్ పద్ధతిలో వస్తుంది. తర్వాత 6 నెలల వరకు ఫుల్ శాలరీ, మామూలుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి స్పెషల్ డిజేబిలిటీ లీవ్ 6 నెలల వరకు హాఫ్ పే లీవ్ వస్తుంది. ఇది మిగిలిన 3 నెలలు మిగతా పీరియడ్లో ఎంటైర్ పీరియడ్ ఎలవెన్స్ రూపంలో వేయటం జరుగుతుంది. తర్వాత 83లో ఏంటంటే ఎవరికి టెంపరీ పర్మనెంట్ ఇద్దరికి వర్తిస్తుంది. అదేంటంటే డిజేబిలిటీ అనేది పర్మనెంట్ టెంపరీ అనేది చూడదు, పోత యాక్సిడెంట్ జరిగితే అలాంటి సందర్భంలో డిజేబిలిటీ జరుగుతుంది కాబట్టి డిజేబిలిటీ వైల్ గోయింగ్ టు ఆఫీస్ వైల్ కమింగ్ టు ది ఆఫీస్ ఇవ్వరు, కానీ ఆఫీస్కి వెళ్ళి వేరే ఆఫీస్ పని చేసినప్పుడు కానీ అట్లాంటి సందర్భంలో మాత్రమే. స్టడీ లీవ్ ఏంటంటే
శాంక్షన్ ఇది గవర్నమెంట్. ఇది స్పెషల్ డిజబిలిటీ లీవ్ ఏ లీవ్ అకౌంట్కి జమ చేయరు. ఇదే స్పెషల్ లీవ్ శాంక్షన్ బై గవర్నమెంట్. తర్వాత స్టడీ లీవ్ 84 FR 84 ప్రకారం చేసేది ఏంటంటే ఇది 24 months చేస్తారు. ఇది ఫస్ట్ టైం 12 months, ఇంకో 12 months తర్వాత చేస్తారు. ఇట్ విల్ ఆల్సో శాంక్షన్ బై గవర్నమెంట్. ఈ పీరియడ్లో లీవ్ శాలరీ హాఫ్ పే లీవ్ పద్ధతిలో చేస్తారు. హాఫ్ పే, దాని మీద ప్రపోర్షనల్ డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ ఫుల్ వస్తాయి. తర్వాత ఇదేంటంటే ఎక్స్ట్రా ఏదైనా ఇంకా కొంత టైం కావాలి అనుకుంటే ఇంకొక 4 నెలలు ఏదో ఒక లీవ్ మీద, లాస్ ఆఫ్ పే మీద కానీ అతనికి ఉండే లీవ్ల నుంచి కానీ అలౌ చేస్తారు. సో స్టడీ లీవ్ అన్నిటికీ, పెన్షన్కి, లీవ్ అకౌంట్కి అన్నిటికీ కౌంట్ అవుతుంది. ఇది FR 84. FR 85 ఎక్స్ట్రార్డినరీ లీవ్ అదనమాట. ఏ లీవ్లో క్రెడిట్లో లేనప్పుడు ఇది ఏ లీవ్ క్రెడిట్లో లేనప్పుడు నాకు ఈఓఎల్ శాంక్షన్ చేయండి అని అడిగితే అప్పుడు ఈఓఎల్ శాంక్షన్ చేస్తారు. ఇలాంటి సందర్భంలో ఏదంటే సస్పెన్షన్లో ఉన్నప్పుడు కానీ, సస్పెన్షన్ అండర్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంటే అది డ్యూటీ కింద చేయకుండా పనిష్మెంట్ సస్పెన్షన్ కింద సరిపెట్టి ఏదో కొద్దిపాటి పనిష్మెంట్ ఇచ్చిన సందర్భంలో లాస్ ఆఫ్ పే కింద చేయమని అడుగుతారు. అదేంటంటే పెన్షన్కి కౌంట్ అవుతుంది. పెన్షన్కి ఏంటంటే 3 ఏళ్ళే క్వాలిఫై అవుతుంది. 3 ఏళ్ళకు మించింది నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్ కాబట్టి ఇప్పుడు పెన్షన్కి కలిసేట్టుగా ఈఓఎల్ శాంక్షన్ చేయించుకుంటారు. సస్పెన్షన్లో ఉన్న వ్యక్తి ఆఫ్టర్ సస్పెన్షన్ ఏ లీవ్ అకౌంట్ కనుక లేకపోతే అతనికి ఈఓఎల్ శాంక్షన్ చేస్తారు. ఆ ఈఓఎల్లో రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా అతనికి నోషనల్గా పేపర్ ఇంక్రిమెంట్స్ ఇస్తారు. పేపర్గా ఇంక్రిమెంటే ఇప్పుడు లీవ్ లాస్ ఆఫ్ పే సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ డ్యూ ఉందనుకోండి, ఆ ఇంక్రిమెంట్ని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయినాక ఏ డేట్కి అయితే ఇంక్రిమెంట్స్ ఉన్నాయో ఆ డేట్కి ఇంక్రిమెంట్ ఇస్తూ, ఆ డేట్ నుంచి బెనిఫిట్ ఇస్తూ, పాత డేట్ నుంచి పేపర్ ఇంక్రిమెంట్ అలౌ చేస్తారు. ఈ పెన్షన్కి మాత్రమే కౌంట్ చేస్తారు, విడిగా మాత్రం కౌంట్ చేయరు. పెన్షన్ రిటైర్మెంట్ పర్పస్లో రిటైర్మెంట్కి ముందు ఇలాంటివన్నీ శాంక్షన్ చేయించుకోవచ్చు. లాస్ ఆఫ్ పే ఏదైనా ఉంటే నాకు సస్పెన్షన్ లేని కాలంలో, నాకు సస్పెన్షన్ ఉన్న కాలంలో నాకు ఏ లీవ్ లేదు కాబట్టి దానికి నాకు ఈఓఎల్ శాంక్షన్ చేయండి అని శాంక్షన్ చేయించుకుంటేది పెన్షన్కి కౌంట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్లు కౌంట్ అవుతుంది. తర్వాత లీవ్ ప్రిపరేటరీ రిటైర్మెంట్ 6 months వరకు ఇస్తారు. తర్వాత దీంట్లో మెటర్నిటీ లీవ్ అయిపోయింది, చైల్డ్ కేర్ రెండే ఉంది. సో మెటర్నిటీ లీవ్ ఏంటంటే మీకు 180 days చెప్పాను. 180 days వరకు ఫుల్ పే అండ్ అలవెన్స్ ఇస్తారు, ఏ లీవ్ అకౌంట్కి జమయ్యరు. తర్వాత 87 అనేది శాంక్షన్ ఆఫ్ ట్రయల్ ఆఫ్ లీవ్ శాలరీ. ఆ ప్రొసీజర్ను గురించి లీవ్ శాలరీ ఎలా డ్రా చేయాలనేది FR 87లో చెప్పబడింది. మెటర్నిటీ లీవ్ అనేది 101A. దీంట్లో ఏంటంటే టెంపరరీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి 180 days వరకు 2 children వరకు ఫస్ట్ అకేషన్, సెకండ్ అకేషన్ ఇస్తారు. అదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 120 days వరకు కూడా వాళ్ళకి అలౌ చేస్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్ టు 28 months వరకు కూడా వీళ్ళకి అలౌ చేయడానికి ఉంది. ఏంటంటే అదర్ కైండ్స్ ఆఫ్ లీవ్, మిగతా లీవ్ కూడా కలిపి మెటర్నిటీ లీవ్తో పాటు మిగతా లీవ్లు ఏదైనా ఉంటాయి కూడా కలిపి 28 నెలల వరకు కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. సో అది ఇవన్నీ కలిసిపోయింది, ఇది ఒక మార్చు. సరే, ఇదేమైందంటే హాస్పిటల్ లీవ్, ఇది కాంట్రాక్ట్ బేస్ మీద ఉండే వాళ్ళకి 120 మెటర్నిటీ లీవ్ అనేది 120 రోజుల వరకు వాళ్ళకి ఇవ్వచ్చు. పర్మనెంట్, టెంపరీ వాళ్ళకి మెటర్నిటీ 180 రోజులు ఇస్తాము. తర్వాత హాస్పిటల్ లీవ్ అనేది ఏంటంటే 101B కింద 28 నెలల వరకు ఇస్తాము. ఎంటైర్ సర్వీస్లో అదర్ కైండ్స్ ఆఫ్ లీవ్ ఎట్ ఏ టైం మాత్రం ఇతనికి 28 నెలల వరకు అలౌ చేయొచ్చు. ఎంటైర్ సర్వీస్ అప్ టు 5 years వితౌట్ పే అండ్ అలవెన్స్. మిగతా పీరియడ్ జీతం ఉండదు, ఏదైనా కొద్దిపాటి అలవెన్స్ తోటి ఇస్తారు. 6 months లీవ్ మే బి శాంక్షన్ వన్స్ ఇన్ 3 years. హాస్పిటల్ లీవ్ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి 6 నెలలు వాడుకోవడానికి ఇస్తారు. అయితే ఈ హాస్పిటల్ లీవ్ శాంక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ 28 months మాత్రం పే అండ్ అలవెన్సెస్ కూడినటువంటిది, తర్వాత పే అండ్ అలవెన్సెస్ లేకుండా ఓన్లీ కొద్దిగా అలవెన్స్ ఎక్స్గ్రేషియా రూపంలో ఇచ్చేటువంటిగా శాంక్షన్ చేస్తారు. అయితే
డ్యూటీ పెర్ఫార్మ్ చేసే రిస్క్ బారన్ డ్యూటీస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. చైల్డ్ కేర్ అలవెన్స్ ఏందంటే ఒకటి ఉంది, స్పెషల్‌గా వచ్చింది. ఇది మేలు, ఫీమేల్ ఎంప్లాయీస్‌కి ఇద్దరికీ వస్తుంది. అయితే ఇది ఏంటంటే 2 మంత్స్‌కి మించి మాత్రం ఇవ్వటానికి లేదు. ఎంటైర్ సర్వీస్‌లో 2 మంత్స్ అంటే 60 రోజులకు మించి వాడుకోవటం లేదు. ఎవరైతే 18 ఏళ్ల లోపల పిల్లలు ఉన్నారో వాళ్ళకి గానీ, డిజేబుల్ పిల్లలు 22 ఏళ్ల వరకి, అంటే డిజేబుల్ అంటే ఏదైనా వాళ్ళు నడవలేక ఏదన్నా వాళ్ళకి శారీరక రుగ్మతలతోటి బాధపడుతున్న పిల్లలు గనుకుంటే వాళ్ళకి 22 ఏళ్ల వరకు ఇచ్చాడు. 18 లోపు ఉన్న పిల్లల్ని చూసుకోవటానికి తండ్రికి గానీ, తల్లికి గానీ ఉంది. అట్లాగే 22 ఏళ్ళు డిజేబుల్ అయిన పిల్లలకి చూసుకోవడానికి తల్లికి గానీ, తండ్రికి గానీ ఉంటుంది. ఇప్పుడు తల్లి లేదు, తండ్రి ఉద్యోగస్తుడు, పిల్లలు చిన్నవాళ్ళు. అలాంటి సందర్భంలో తండ్రికి చైల్డ్ కేర్ అలవెన్స్ శాంక్షన్ చేస్తారు. సో, ఎంటైర్ సర్వీస్‌లో ఈ 60 రోజులు వాళ్ళు వాడుకోవచ్చు. సో, ఆల్ ఆఫ్ యూ థాంక్ యూ.